ఎవరికైనా సంతోషం ఉంటుంది కదా. పథకాలకు అభివృద్ధికి వేరు. పథకాలు అనేది ప్రజలందరికీ వస్తాయి. అపోజిషన్కి వస్తుంది, రూలింగ్ వన్కి వస్తుంది, అన్ని పార్టీలకు పథకాలు వస్తాయి. ఈ అభివృద్ధి అనేది ఎట్లుంటుందంటే, ఇప్పుడు బంతి భోజనం మనం కూర్చుంటాం. మీరు బఫ్లో తింటారు ఎక్కువ. బంతి భోజనాలు తిన్నారు ఎప్పుడన్నా మీరు? ఏమో తిన్నావాను? బంతి ఇల్లు కాదు, దావతులల్లా. ఇంట్లో ఏముంది, మనం చెంచా మనకిన్ని. అది ఎట్లుంటుంది తెలుసా? అందరు లైన్గా కూర్చుంటారు కదా, అందరికి ఒక్కొక్క చెంచా మటన్ ఇస్తాం. నచ్చినోడు 2 చెంచాలు ఇస్తాం. ఆ నచ్చినోడు అవుతాడు నవీన్ యాదవ్. ఇక సింపుల్గా మీకు చెప్తున్నాను. విన్నా, మా ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు 1 చెంచా ముక్కలు ఇస్తే, అరే నా మాట విన్నందుకు బంతి భోజనకు నవీన్ యాదవ్ గెలిచిందని 2 చెంచాలు ఇస్తాడు మటన్ ముక్కలు. అదే జూబ్లీ ప్రజలకు మేలు జరుగుతాయి. ఓకే, గెలిపించుకోండి. మీరు కూడా అందరు కలిసి గెలిపించుకోండి. మా నాయనమ్మలకు, అమ్మమ్మలకు, ఏది జూబ్లీస్లో ఉన్న అవ్వలకు, వాళ్ళు సోషల్ మీడియా చూడరు. వాళ్ళు పాపం, వాళ్ళు నేను చెప్పినా వాళ్ళ దాకా పోదు ఇది. కానీ తప్పకుండా ఇవన్నీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆలోచన చేస్తున్నారు. 4000 పెన్షన్ ఇవ్వడానికి త్వరలో ఒక ముహూర్తం చేస్తారు. ఇప్పుడు కాంగ్రెస్ ఏదైతే వాగ్దానాలు ఇచ్చిందో అవన్నీ అమలు చేయడానికి తగ్గ బడ్జెట్ సమకూర్చుకునే కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉన్నారు అనే విషయంలో ఎలాంటి అనుమానం లేదు. 4000 పెన్షన్ కానివ్వండి, 2500 రూపాయలు మహిళలకు ఇచ్చేది కానివ్వండి, ఈ 2 అయితే ఒకటి చేసుకుంటూ వస్తున్నాడు కదా. ఏది చేయలేదు అనేది లేదు కదా, అన్ని చేసుకుంటూనే వస్తున్నాం కదా. బడ్జెట్ గురించి మనం ఇప్పుడు ప్రజలకు చెప్పి కూడా, ప్రజలందరూ కూడా తెలుసు పైసలు ఉన్నాయా లేవా. మొత్తం మీద 2 ఏళ్ళు అయింది, ఇంకా 3 ఏళ్ళు టైం ఉంది. మిగిలిన పథకాలన్నీ కూడా అటో ఇటో అమలు చేయడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేసే ప్రయత్నం చేస్తున్నాడు. కొంత ఓపిక పట్టండి, అవి కూడా అమలైతాయి అనే విషయాన్ని కూడా తెలియజేస్తున్నారు. రాంగ్ అండి. ఏమని ఏంది నేను ఒక మాట చెప్తున్నా. బీఆర్ఎస్ ఇప్పుడు బంద్ అయినట్టున్నది. ఇప్పుడు మొన్నటిదాకా నవీన్ యాదవ్ని, చిన్న శ్రీశైలం యాదవ్ మీద వాళ్ళని ఒక మాట చెప్తున్నా. ఇప్పుడు అపోజిషన్కి ఏదో మా అభ్యర్థి ఓడగొట్టడానికి ఒక కారణం కావాలి. ఆ కారణంలో చిన్న శ్రీశైలం యాదవ్ని, నవీన్ యాదవ్ని వాళ్ళని కొడతారు, వీళ్ళని కొడతారు, ఇది కొడతారు, అది ఇవన్నీ చెప్తున్నారు. దగ్గర పోతే తెలుస్తుంది. దూరంగా ఇచ్చి వాళ్ళ మాటల్ని మోసపోవద్దని నాకు విజ్ఞప్తి చేస్తున్నారు. నేనండి, చిన్న శ్రీశైలం యాదవ్ కానీ నవీన్ యాదవ్ మీద రౌడీలు అనేది అయితే వీళ్ళు ప్రచారం సోషల్ మీడియాలో ఇంకా చేస్తున్నారో, వాళ్ళు చేసే ప్రచారాన్ని వాళ్ళు చేసే ప్రచారాన్ని కట్టి వాళ్ళ దగ్గర పోతే వాళ్ళు ఎంత సహాయం చేస్తారో అది గమనించండి. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఒక ఎగ్జాంపుల్, ఇద్దరు కొట్లాడుకుంటారు. ఆస్తి కోసం ఇద్దరు కొట్లాడతారప్ప. ఎవరు ఒక కామన్ పర్సన్ ఇద్దరు కొట్లాడతారు. వాళ్ళిద్దరు ఏం చేస్తారు, అరే ఈడ ఇక చిన్న శ్రీశైలం మీద దగ్గర పోతే ఏదైనా కూర్చొని సంజాయిస్తాడేమో ఇద్దరు వస్తారు. ఇద్దరికైతే న్యాయం, ఆస్తి ఎవరికి రావాలో ఆయనకి వస్తుంది కదా. లీగాలిటీ చూసే చేస్తారు కదా ఎవరైనా. సపోజ్ అంటే నేను శ్రీశైలం నా సంగతే చెప్తున్నాను. నేను ఇప్పుడు శ్రీశైలం నా దగ్గరకు ఒక పంచాయతీ వచ్చింది. ఇట్లనే నా దగ్గరికి వచ్చింది ఒక పంచాయతీ. నా దగ్గరకు ఒక పంచాయతీ వస్తే నేను ఉదాహరణ చెప్తున్నా. ఉదాహరణ అంటే నా దగ్గరికి వర్జాలకు వచ్చిన పంచాయతీ చెప్తున్నా.
అట్లనే చిన్న శ్రీశైలం యాదవ్ అట్లా నేను అధికారిని అడిగిన ఏంది అంటే ఇవి పాత బియ్యం సార్ వాడు ఇప్పుడు పాత బియ్యాన్ని ఇప్పుడు పోయిన గవర్నమెంట్లో బియ్యం సార్ ఇప్పుడు తెచ్చిండు వాడు అని ఏదో అన్న పాత ఎప్పుడో తెచ్చిండు సార్ లేదు బయట ఏమన్నా మురిగిపోయి ఉంటే పట్టుకొచ్చిండు సార్ నేను ఆరాధించిన అప్పుడే. అయితే నేనేం చేసినంటే అదే టైంలో కొంత కోపం వచ్చింది, కోపం వస్తుంది కదా, అటు బాగా తాగి ఉన్నాడు, నువ్వు ఈ బియ్యం ఎట్లా ఈ సన్నయ్య నువ్వు సన్నయ్య అన్న దొడ్డి వచ్చినాయని కానీ ఏదో అంటున్నాడు. వాడికి ఒరుతున్నాడు చెంప మీద కొట్టినాడు, చెంప మీద కొట్టినా. కొట్టిన తర్వాత తెల్లారి పేపర్లో రాసేసాడు. బాధ్యత గల్ల జగ్గారెడ్డి ఎమ్మెల్యే ఉండి చెంపుగా అమాయకుడు వస్తే చెంప దెబ్బ కొట్టిన జగ్గారెడ్డి అని పెద్ద ఆర్టికల్ వచ్చింది. ఇది చెంప చెల్లు అనిపించిన ఒక శాసనసభ నాయకుడు జగ్గారెడ్డి అని ఒక ఆర్టికల్. అదో పెద్ద ఏమంటుందని పేపర్ని పాడుగా సెన్షన్గా పాడు కదా దానేదో ఆ పేపర్ రాసి మళ్ళీ చెప్తుందని కదా. వైరల్ అయింది, బదనాం చేయడానికి వైరల్ అయింది. కరెక్ట్, ఇది జగ్గారెడ్డి బదనాం చేయడానికి వార్త అయింది. నేను నిజంగా అసలు వీడు ఇవ్వడం ఆయన అసలు ఏం జరిగిందని ఎంక్వైరీ చేస్తే వాడిని టీఆర్ఎస్ వాళ్ళు పంపించారు. ఈడ ప్రాబ్లం ఏమైంది, వాడు ప్రతిపక్షుడు కదా, వాడు మనమంత దూరం ఎందుకు అర్థం చేస్తాము. ప్రతిపక్షుడు ముక్కిపోయిన బియ్యం నా దగ్గర పంపించి నన్ను రెచ్చగొట్టిపించి వాడు చెంప చెల్లు పంపించి వార్త రాపించున్నాడు. కానీ ఈ వార్త రాసిన పేపరు నన్ను బ్లేమ్ చేసింది. కానీ వాడు తాగి వచ్చిండు టీఆర్ఎస్ పంపించిన పేపర్ వాడు ఎంక్వైరీ చేయలే. మ్యాస్ ఉంటాడు చదివినోలేమో అరే వీడు ఎంత పెద్ద గుండగాడు రా వీడు కొట్టేసి చూసినాం అయిపోయి మళ్ళీ అంటే నన్ను గుండగా చేసినట్టే కదా నా పేపర్ అయితే. అంటే నేనేమంటున్నా అంటే జూబ్లీస్ ఓటర్స్కి మన కళ్ళతో చూసిన నిజాలు కావు, చేసేటి అన్ని వాస్తవాలు కావు. అక్కడ ఏం జరిగిందో మనం ఆలోచన చెయ్యం ఇదంతా. కాబట్టి కేటీఆర్ ముచ్చట్లు నమ్మకండి. చిన్న శ్రీశైలం యాదవ్ మీద బురద తల్లి లేకపోతే నవీన్ యాదవ్ని ఎట్లా ఓడగొట్టాలని ఆ రౌడీ అనే పేరు తీసుకొచ్చి పదే దాన్ని సోషల్ మీడియా తిప్పడము, అది అభ్యర్థికి నష్టం చేస్తుంది. ఇది ఒక గేమ్ చేస్తున్నా. మీకు ఇంకో ఉదాహరణ చెప్తా. ఇప్పుడు నేను శ్రీశైలం యాదవ్ మీద ఎప్పుడు నా మీద వేసుకుని చెప్తున్నాను మీకు. నేను సమైక్య రాష్ట్రం అప్పుడు రాష్ట్రం ఉత్తరాయణ ఆయన కలిసి ఉండాలని చెప్పిండు. ఇదైతే మీ అందరూ తెలుసు కదా మీకైతే. ఇది వినండి. అరే ఇంకా సప్పుడు పని చేయండి రా బాయ్, అమ్మ పైల వాళ్ళు ఎవరు అంటారు మనలో జగ్గారెడ్డికి ఇవన్నీ పని చేయవు, ఇవన్నీ వేస్ట్. కానీ ఏదో చెప్పబోతున్నాను నేను అంటే మీకు ఎగ్జాంపుల్స్ చెప్తున్నా. కేటీఆర్ బీఆర్ఎస్ చిన్న శ్రీశైలం యాదవ్ని కొడుకు నవీన్ యాదవ్ అనేది బదనాం చేస్తున్నారు. దూరం నుంచి చూసేయాన్ని కరెక్ట్ కావు, దూరం నుంచి ఇన్నయాన్ని నిజాలు కావు, వాస్తవాలు తెలుసుకోండి అని చెప్తున్నా. సమైక్య రాష్ట్రము ఉద్యమంలో నేను ఓపెన్గా తెలంగాణ గడ్డ మీద 2 రాష్ట్రాలు ఉత్తరాలైనా కలిసి ఉందామని నేను చెప్పిన. దాని మీద టీఆర్ఎస్ వాళ్ళు స్టార్ట్ చేశారు. ఏమని దాని చూసి ఏమనుకున్నారంటే ఇంత పెద్ద ఉద్యమం నడుస్తుంది, తెలంగాణ గడ్డ మీద ఉన్నాడు, నడిబొడ్డున హైదరాబాద్లో ఉన్నాడు, కేసీఆర్ సొంత జిల్లా హెడ్ క్వార్టర్లు ఉన్నాడు, రాష్ట్రం వద్దంటున్నాడు అని దూరంగా చూసిన వాళ్ళంతా ఈ తెలంగాణ జిల్లాలు కానీ ఆంధ్ర జిల్లాలు కానీ రాయలసీమ వాళ్ళు ఏమనుకుంటున్నారు అంటే నిజంగా ఎంత పెద్ద గుండగాడు రా ఇట్లా అంటున్నాడు అని చెప్పి. అంటే నిజాలు మాట్లాడినాడు గుండగాడు అవుతాడా, వాస్తవాలు చెప్పిన